గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం సరిచూద్దాం. ముందుగా మనం ఈసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక సరిచూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తీసుకునే వార్తల్లో ఈసారి 500 కోట్ల కిక్కు. ఉదయాన్నే కిక్కు వార్తలు ఎందుకంటే ఏ స్థాయిలో మనం రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయిలో కిక్కెక్కినాయంటే ఈ నూతన సంవత్సరం సంబంధించి ఒక పక్క నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి అనేక రకాలుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే మోటివేషన్స్ కానివ్వండి, ఒక రకంగా విశ్లేషకులు లేకపోతే పెద్దవాళ్ళు లేకపోతే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంభాషణ చెప్పేవాళ్ళు, ఆధ్యాత్మికంగా ప్రజల్లో చైతన్యపరిచేవాళ్ళు ఈ విధంగా నూతన సంవత్సరం గురించి పదే పదే నూతన సంవత్సరం అనేది క్యాలెండర్ లాగా డేట్లు మారుతుంటాయి కానీ జీవితాలు ఏం మారవు. ఈ విధంగా జీవితాలకు సంబంధించిన విషయంలో మనం మార్చుకోవాలి, మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ని మార్చుకోవాలి, మనం తీసుకునే నిర్ణయాలు మార్చుకోవాలి. అంతేగాని పెద్ద క్యాలెండర్ మారితే మన జీవితాలు ఏం మారవు. దీనికోసం ప్రత్యేకంగా సంబరాల్లో మునిగిపోయి ఈ విధంగా మనం చేయాల్సినటువంటి కొన్ని కేవలం అంటే 1వ తారీఖు రాగానే మనం మన జీవితాల్లో ఏం మార్పులు తీసుకోవాలి, కొత్త సంవత్సరం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం గతంలో ఏం చేశాము, రేపు భవిష్యత్తు తీసుకునే నిర్ణయాలు ఏంటి, అవి మనకి ఏమాత్రం ఉపయోగపడతాయి, చదువుకునే విద్యార్థులకైతే కెరీర్ గురించి, అదేవిధంగా కుటుంబ సంబంధించిన వాళ్ళ కోసం దానికి కొన్ని సంబంధించినట్టు ఏ విధంగా మనం మార్పులు చేసుకోవాలి, ఆర్థికంగా ఎలా ఎదగాలి, మంచి ప్లాన్స్ ఏం వేసుకోవాలి, గతంలో చేసిన తప్పులు ఏం చేయకూడదు, ఇలా అనేక రకాల విశ్లేషణ మనం డిజిటల్ మీడియా సోషల్ మీడియాలో చూస్తుంటే ఓ పక్క మాత్రం ఈ కిక్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా పోలీసులు హెచ్చరించినా దానికి సంబంధించినటువంటి ఎన్నో సంబంధించినటువంటి న్యూట్రిషన్స్ కానివ్వండి, ఇటు పక్క సమాజంలో మంచి కోరుకునేటువంటి అనేక మంది ఎన్నో మెసేజ్లు ఇస్తున్నప్పటికీ కూడా సమాజానికి ఈ కిక్కును మాత్రం ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంది, ప్రజల ఆరోగ్యానికి మాత్రం భారీగా గండి కొడుతుంది, వేల కోట్లు మాత్రం ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చిపెడుతుంది అనుకోవాలి. దాంట్లో భాగంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి కిక్కు ఈసారి మామూలుది కాదు. మామూలుగానే సహజంగా 31st నైటు మహా అయితే ఇంకో రోజు ప్రతిసారి భయంకరమైన ఆదాయం వస్తూ ఉండేది, అది సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఈసారి ఏమాత్రం అమ్మకాలు జరిగినాయి లేకపోతే గతంలో వచ్చినటువంటి అమ్మకాలు, గత December 31 వచ్చిన అమ్మకాలు, ఈసారి December 31 ఉన్న అమ్మకాలు కంపారిజన్ చేస్తూ ఈ స్థాయిలో పెరిగిందని మనం వింటూ ఉంటాం. కానీ ఈ స్థాయిలో ఇంత స్థాయిలో కిక్ ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్కి. గమ్మత్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ 31st నైట్కే కాదు, ఒక 3 రోజుల నుంచి ముందు నుంచే రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందుబాబులు అయితే 3 రోజుల నుంచి దాదాపుగా 30, 31, 1 అంటే 29 రైట్ నుంచే వీళ్ళు ఒక ట్రయల్స్ స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. రోజుకు వచ్చి అదనంగా గతంలో కంటే మహా అయితే 150 కోట్లలోపు జరిగేదంట గతంలో అమ్మకాలు. ఇది రోజుకు వచ్చి ఈసారి రోజుకు వచ్చి 180 కోట్లు అంటే 30 కోట్లు ప్రతిరోజు అదనంగా జరిగినాయి ఈ 3 రోజులు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా అమ్మకాలు అయిందంటే ప్రభుత్వానికి మాత్రం మంచి ఆదాయం తెచ్చిపెట్టారు. భారీగా దీనికి సంబంధించిన మందుబాబులు మాత్రం వాళ్ళు బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వాళ్ళ ట్యాక్స్లు కడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చిపెట్టి ప్రభుత్వం కళ్ళలో ఆనందం చూశారని చెప్పుకోవాలి ఈ మందుబాబులు. ఈ విధంగా అంటే ఇంత ఘోరంగా అనేది అసలు లెక్కలు కూడా అందట్లేదు. ఆ విధంగా 500 కోట్లకు పైగానే ఈ 3 రోజుల అమ్మకాలు భారీగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే. December 31, January 1 మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయాలు, 6.73 లక్షల కేసుల లిక్కరు, 2.59 లక్షల కేసుల బీర్ అమ్మకాలు. ఇంత చెల్ల కూడా భారీ స్థాయిలో బీరు కూడా అమ్మకాలైనవి. ఫుల్గా తాగి ఊగిన మందుబాబులు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. గతానికి భిన్నంగా ఏడాది రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. December 29 నుంచి 3 రోజుల్లో 543 కోట్ల విలువైన మద్యాన్ని షాపులు, బార్ల లైసెన్సులు, ఈ విధంగా లైసెన్సులు ఎవరైనా కానీ లైసెన్స్ సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. ఈ విధంగా అందులో అత్యధిక భాగం December 31, January 1 తేదీలను విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. అంటే ప్రతిరోజు సగటున 85 కోట్ల అమ్మకాలు జరిగాయి అన్నమాట వెళ్ళి. అంటే గతంలో 150 కోట్లు ఉండేది ఈ 2-3 రోజుల్లో, December 31 కానివ్వండి 1 కానివ్వండి. ఈసారి మాత్రం రోజుకు వచ్చి ఇంకా అదనంగా 30 కోట్లు భారీగానే. ఎందుకంటే కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్రానికి కొత్తగా నిర్మించుకునే రాష్ట్రానికి అది కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంచెం అవసరం, డబ్బులు అవసరం, అన్నీ డబ్బులు అవసరం కాబట్టి కొత్త రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు కూడా ఈ మధ్యలో వస్తున్నాయి కాబట్టి ఇంకా కొంచెం వీళ్ళ సహాయంగా వీళ్ళు కూడా చేయడానికి దానికి సంబంధించి బాధ్యతగా మందుబాబులు చేసినట్టు పని ఏంటంటే మన రాష్ట్రం మనం ట్యాక్స్ కడితే కానీ ప్రభుత్వం నిలబడదు, ప్రభుత్వానికి
మన వంతుగా మనం బాధ్యతగా కొత్త రాష్ట్ర నిర్మాణంలో మన పాత్ర పోషించాలి అని చెప్పి మందుబాబులు తీసుకున్న సీరియస్ నిర్ణయం ఏంటంటే రోజుకు వచ్చే అదనంగా ఇంక మనం ఇంకొంచెం ఎక్కువ తాగాలి. ఆ విధంగా రోజుకు వచ్చి 30 కోట్లు ఎక్కువ తాగితే ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి ఇది మంచి మనం చేసిన మన బాధ్యతగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా చేయాల్సిన బాధ్యత అని చాలామంది మందుబాబులు నిర్ణయం తీసుకుని ఈ విధంగా ప్రతిరోజు 30 కోట్లు ఇక్కడ బాగా మందుబాబులు పెంచేసి వాళ్ళ ఆదాయాన్ని కొల్లగొట్టుకొని అనేక రకమైన పోలీస్ కేసులు పెట్టించుకొని కొంతమంది దీంట్లో ఘోరంగా చూసాం నిన్న అంతర్వేదులు ఏ విధంగా అయితే ఉదయాన్నే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అసలు థార్ జీప్ ఎటు వెళ్తుందో కూడా తెలియకుండానే తీరా తీసుకెళ్లి నదిలో పడేసి ఆ నదిలోనే ఒకడు ప్రాణాలు కోల్పోయిన సందర్భం చూసాం. అలా అనేక రోడ్ యాక్సిడెంట్లు చూసాం నిన్న ఆంధ్రప్రదేశ్లో, భారీ భయంకరమైన రోడ్ యాక్సిడెంట్లు. దీనికి సంబంధించి విధంగా కొంతమంది ప్రాణాలు, కొంతమంది జీవితంలో ఎందుకు పనికిరాకుండా కాళ్ళు చేతులు ఇరిగిపోయి కొంతమంది పడి ఉన్నారు. కొంతమంది జీవితాల్లో సుఖ సంతోషాలు లేకుండా ఇళ్లలో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి భార్య బిడ్డల్ని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కోసం తాగొచ్చి కొట్టి ఇలా అనేక రకమైన ఎఫ్ఐఆర్లు నమోదైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ విధంగా వాళ్ళ ఆదాయాన్ని కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యము ఆదాయంతో పాటు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల యొక్క మనశ్శాంతిని మొత్తాన్ని పోగొట్టి భారీ స్థాయిలో ప్రభుత్వానికి ఎంకరేజ్ చేస్తూ ఏదైనా మన రాష్ట్రం మన ప్రభుత్వం నిలబడాలని చెప్పి ట్యాక్సులు కట్టి గట్టిగా ప్రభుత్వం నిలబెట్టి ఈసారి బాగా ఆదాయం తీసుకొచ్చింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025లో చివరిలో తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే మందుబాబులు తీసుకున్న నిర్ణయం ఇదే. దాదాపు 500 కోట్లకు పైగా కిక్కిచ్చారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మందుబాబులు. ఈ విధంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి డిసెంబర్ 31 హంగామా అనేది. కాకపోతే ఈసారి మోతాదు పెరిగింది కాబట్టి పర్టికులర్ దీనికి చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ చూద్దాం, తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే ఇది చూడండి. ఇది తెలంగాణ పరిస్థితి కూడా ఇంతే. దాదాపుగా ఇక్కడ కూడా 3 రోజుల్లో 500 కోట్ల పైగా సేల్స్. ప్రతిసారి కొంచెం తెలంగాణ ఆంధ్రాతో పోటీ పడ్డప్పుడు ఈ విషయంలో మాత్రం ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు టాప్లోనే ఉండిద్ది. ఈసారి కూడా అదేవిధంగా ఇక్కడ కూడా టాప్లోనే ఉంది. ఇక్కడ ఎందుకంటే కొంత కల్చరు దానికి సంబంధించినటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఈ బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, ఈ లైసెన్సులు ఎక్కువ ఇక్కడ. కాబట్టి ఇప్పుడే కొత్తగా ఏర్పడుతుంది. అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రాలు ఉండే కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనుకునే వాళ్ళు ఈసారి రాష్ట్రాలు విడిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడిప్పుడే కొత్తగా రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళు కొత్త రాష్ట్రంలో పబ్లు, బార్లు, రెస్టారెంట్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 500 కోట్లు రీచ్ అయ్యారు. ఈసారి తెలంగాణలో సహజంగానే ఎప్పటిలాగానే ఇక్కడ కూడా భారీ స్థాయిలో అమ్మకాలు జరిగినాయి. ఇక ఫుల్గా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్ చేశారు. ఏమాత్రం చూడండి, ఇక్కడ తాగారు ఊగారు అంటే ఒక హెడ్లైన్ ఇచ్చారు ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఫుల్గా తాగేసి రోడ్ల పైన ఎలాంటి హంగామా చేశారంటే ఇప్పటికే సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో వీడియోస్ చూస్తున్నట్టున్నారు మీరు. దానికి సంబంధించి ఎంత హంగామా చేశారంటే తాగి వాళ్ళు. గమ్మత్ ఏంటంటే ప్రతిసారి మామూలుగా పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు ఈ మందుబాబులకి, ఇలా కేసులు పెడతాము, డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కోవద్దు, అలా చేయండి ఇలా చేయండి జాగ్రత్తలు చెప్తా ఉంటారు. కాకపోతే ఈసారి ఏంటంటే చాలా ఎంత హెచ్చరికలు అంటే గత 3 రోజులుగా అది సిపి సజ్జనార్ వచ్చిన తర్వాత పర్టికులర్గా భారీ హెచ్చరికలు చేయటం అనమాట. డ్రంక్ అండ్ డ్రైవ్లో పాటు అనేక రూల్స్, అనేక కండిషన్స్ ఎలా తీసుకెళ్లారంటే ప్రతి యువకుడికి, ప్రతి ఫోన్కి, ప్రతి గడపకి అంటారు చూసారా, ఆ విధంగా సిపి సజ్జనారు ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో ఏమాత్రం అపరిస్థితి చోటు చేసుకోకూడదు అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా కండిషనబుల్గా హెచ్చరికలు జారీ చేస్తూ అవసరమైతే వారి కోసం ప్రత్యేక వాహనాలు, అవసరం మెట్రో రాత్రి 2 గంటల వరకు నడపటం, దానికోసం కొన్ని కంపెనీలు ముందుకు వచ్చి క్యాబులు పెట్టడం, ఇన్ని చేసి ఇంత హెచ్చరికలు జారీ చేసి పట్టుకుంటే కాలిపోయిద్ది అనే విధంగా డేంజర్ బెల్ లాగా అంత హెచ్చరికలు జారీ చేసి అన్ని చెప్పినప్పటికి కూడా అంత దానికి సంబంధించినటువంటి రిలేట్ చేస్తూ చెప్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మూలపడేసి ఎవరి దారిలో వాళ్ళు నేను ఇలా వెళ్తే చిక్కను, అలా వెళ్తే చిక్కను అనుకున్నారో, లేకపోతే అయితే ఏమైతే ఫైన్ వేస్తారనుకున్నారో, లేకపోతే ఇవన్నీ మనకు ఎందుకు అనవసరం అనుకున్నారో, ఆ కిక్కులో పడి ఏం చేశారో తెలియదు. కానీ ఏమాత్రం సిపి సజ్జనార్ చేసినటువంటి హెచ్చరికల్ని ఏమాత్రం జారీ చేయకుండా ఏమాత్రం దాదాపు 3000 పైగానే కేసులు నమోదైనాయి హైదరాబాద్ వ్యాప్తంగా. ఇక చెప్పేది కాదు, ఇక మందుబాబులు చేసిన చిందులు, హంగామా వీడియోస్ చూస్తూ ఉంటే ఏమాత్రం భయపడకుండా పోలీసుల చిక్కి, పోలీసుల మీద ఎదురు తిరిగి, పోలీసుల్ని కొట్టడానికి వచ్చి ఇలా కొంతమంది కాళ్ళు పట్టుకొని ఇలా రకరకాల విన్యాసాలన్నీ మనం చూసాం తెలంగాణలో జరిగినటువంటివి. ఈ నిన్న జరిగినటువంటి వ్యవహారంలో మనం చూసాం 31st నైట్ ఏం జరిగిందనేది. ఈ విధంగా వాళ్ళు మాత్రం ఏం తగ్గలేదు. ఈ విధంగా ఈ టోల్ చూసుకుంటే దేశవ్యాప్తంగా ఇదే గోల.
ప్రధాన నగరాల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా నిన్న 31st జరిగినటువంటి హంగామాలు ఏంటంటే ఇవే. అంటే 31st వస్తే దాన్ని సింబాలిక్ ఏం చేయాలంటే మందు తాగాలి. ఇక అదే ఇక ఆ కల్చరు ఎన్ని చెప్పినప్పటికి కూడా నూతన సంవత్సరం సంబంధించి ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా, ఎన్ని ఆధ్యాత్మిక గురువులు చెప్పినప్పటికీ, ఎంతమంది పెద్దవాళ్ళు చెప్పినప్పటికీ, ఎంతమంది దానికి సంబంధించిన విశ్లేషకులు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా పరిస్థితులు ఇటు పక్క ఫుల్గా రేట్లు పెరిగినాయి, ఇటు పక్క నిత్యావసర సరుకులు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. అవన్నీ మనకు అనవసరం. మనకు మాత్రం దీనికి సంబంధించి మాత్రం ఎక్కడ తగ్గకూడదని చెప్పినట్టు చేస్తున్నటువంటి మందుబాబుల విషయంలో మాత్రం ఎక్కడ వాళ్ళు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే అసలు అంటే ఇక 31st వచ్చిందంటేనే కేవలం ఒక కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకటం అంటే ఎలా పలకాలి అంటే, ఎంత గ్రాండ్గా పలకాలంటే ఈ విధంగా కోట్లు రాష్ట్రాలకు కట్టబెడుతూ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటూ ఎన్నో రకమైనటువంటి ఒక రకమైనటువంటి క్రైమ్లు ఎరుక్కుంటూ ఇన్ని చేస్తూ కానీ కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలకాలి అనేటువంటి సంస్కారం ప్రతి సంవత్సరం అంటే ఎన్నో చెప్తున్నప్పుడు, కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు చెప్తూ, కొన్ని మంచి మాటలు చెప్తూ ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా, ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం వేడుకలకి ఇది ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టేసి ప్రతి సంవత్సరం ఈ విధంగా ఒకదానికి మించి వాళ్ళ రికార్డులను వాళ్ళే బ్రేక్ చేసుకుంటూ మందుబాబులు ప్రతి సంవత్సరం రికార్డును బద్దలు కొడతానే ఉన్నారు. 31st నైట్ అంటే కేవలం కొత్త సంవత్సరానికి ఫుల్గా మందు తాగితేనే కానీ ఆహ్వానం పలకకూడదు అనేటువంటి ఒక నిర్ణయం పెట్టుకుని అప్పటిదాకా వాళ్ళు చేసేటువంటి ఉపవాసాలు, వాళ్ళ మతంలో ఉన్నటువంటి విషయాలు, ఏమంటారు సంస్కృతులు, సంప్రదాయాలు ఇవన్నీ తెగ చెప్తుంటారు. ప్రతి సోషల్ మీడియాలో అందరూ తెగ మాట్లాడుతూ ఉంటారు దీని గురించి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ముందుకు వచ్చేసి మన సంప్రదాయాలు అవి ఇవి అని చెప్తుంటారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఐకమత్యంగా ఉంటారు. 31st నైట్ మాత్రం ఈ తాగే విషయంలో మాత్రం అవన్నీ పక్కకు పోతాయి. ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు ఇవన్నీ పక్కకు పోతాయి. ఈ మాత్రం 31st నైట్ మాత్రం ఐకమత్యంగా మాత్రం ఈ విషయంలో అవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టేస్తారు. ఇక్కడ గుర్తురాదు. మళ్ళీ మిగతా విషయాలు మాత్రం భలే గుర్తొస్తాయి, అన్నీ గుర్తొస్తాయి వాళ్ళకు. ఈ విషయంలో మాత్రం అంతా ఒక తాటి మీద నడిచి మాత్రం ఈ భారీగానే కిక్కిచ్చేటువంటి మందు మాత్రం తాగేసి రాష్ట్రాలకి ప్రధాన నగరాలు, ఒక హైదరాబాదు, విజయవాడ గురించి చెప్పట్ల, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలన్నింటిలో కూడా ఈ విధంగా భారీ స్థాయిలో మందుబాబులు నిన్న రెచ్చిపోయారంటే మామూలు విషయం. ఒక్క ఏపీలోని 3,500 కోట్లు. అదేవిధంగా దాదాపు చూసుకుంటే కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి చిందేసిన భారతీయ యువత పూటగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్, తూగుతూ వాంతి చేసుకుంటూ గురుగావ్లో రోడ్లపై యువకుల అవస్థలు, మందు ఎక్కువ స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు 3 రోజుల్లో దాదాపు 1000 కోట్లు. అంటే 1000 కోట్లు. మన ఆంధ్రప్రదేశ్లో 500 కోట్లు. ఇక్కడ చూసుకుంటే దాదాపు 1000 కోట్లు 3 రోజుల్లో తాగిందంటే దేశవ్యాప్తంగా ఇక్కడ రాష్ట్రంలో 1000 కోట్లు. హైదరాబాద్లో ఈగల్ తనిఖీలో 4 డీజేలు సహా 5గురికి గంజాయి పాజిట్. ఇది చెప్పేది కాదు. నిన్న ఏదో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో ఎవరైతే డీజే వాయిస్తున్నారో అతనేదో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీ చేసి మొత్తాన్ని ఒక స్క్వాడ్ మొత్తం తనిఖీ చేస్తే అక్కడ డీజే వాయించేవాడు ఆల్రెడీ ఫుల్గా డ్రగ్ తీసుకొని ఉన్నాడు. ఇలా అనేక మంది ఈ టైంలో కూడా డ్రగ్ బాధితులు కూడా పట్టుబడ్డారు. వాళ్ళకు 3 పాజిటివ్ వచ్చింది. దానికి సంబంధించి పోలీసులు అసలు ఏంది, ఈ సమయంలో వీళ్ళకు డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరు సరఫరా చేశారు, దీని వెనక ఎవరు ఉన్నారు, మళ్ళీ ఆ తవ్వే పనిలో పడ్డారు. ఆ డీజే వాయించే వాళ్ళకి సంబంధించి వాళ్ళకు డ్రగ్ సరఫరా చేసే వాళ్ళ గురించి మొత్తం ఎంక్వైరీలో పడ్డారు ఇటుపక్క. ఇక అంటే ఇంకో స్టెప్ అనమాట. ఈ మందు కిక్ ఇవ్వని వాళ్ళు ఏం చేస్తారంటే మందుకు అలవాటు అసలు ఇదంతా నాన్ సెన్స్, ఈ లీటర్లు తాగటం ఏంది, కడుపు గలీజ్ చేసుకోవటం ఏంది, దానికి మించి ఏమైనా ఉందంటే ఇక డ్రగ్కి వెళ్తారు. ఆ డ్రగ్ బాధితులు కూడా నిన్న చాలా మంది పట్టుబడ్డారు. దాంట్లో ప్రధానంగా ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటే ఈగల్ టీం ఆడికి వెళ్తే ఆ డీజే వాయించే కుర్రోడు ఈ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఇదొకటి. తర్వాత 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో 2731 మందుబాబులు పట్టువేత. నిన్న ఏమైనా కానీ నిన్న తెలంగాణలో పట్టుబడ్డటువంటి మందుబాబులు ఏంటంటే ఇన్ని హెచ్చరికలు జారీ చేసి, ఇన్ని వసతులు ఏర్పాటు చేసి, ఇంత జాగ్రత్త, మీరు ఇంటికి వెళ్ళంటారు నాయన, మీ ప్రాణాలు జాగ్రత్త, ఇలా మందులో మీరు అన్కాన్షియస్లో ఏమడితే అలా మీరు క్రైమ్ కూడా చేస్తారు అని జాగ్రత్త ఎన్ని చెప్పి, ఎన్ని హెచ్చరికలు చేసి, దాదా మీ లైసెన్స్ రద్దు చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, ఇన్ని శిక్షలు వేస్తాం అని చెప్పినప్పటికి కూడా 2731 మంది మందుబాబులు పట్టుబడ్డారంటే మామూలు విషయం కాదు. ఇలా ఈ విధంగా ఉంది. ఇది చూడండి, ఫుల్గా తాగాడు, తప్పదాగి తూగుతూ నడకలేక నానా అవస్థలు పడ్డారు. ఒళ్ళు తెలియనంతగా తాగేసి
తాగినంత లోపల నుంచి తన్నుకొస్తుంటే వాంతులు చేసుకుంటూ నడి రోడ్లపై సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరు ఇద్దరు చేతులు పట్టి నడిపిస్తే తప్ప నడవలేనంతగా తాగారు. డ్రగ్స్ గంజాయి మత్తులు ఊగిపోయారు. ఇది దేశవ్యాప్తంగా యువత నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న తీరు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజనల్ భాగమైన గుర్గావ్లో ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో మన హైదరాబాదు అక్కడ ఇక్కడ అని లేదు, ఆడా మగ తేడా లేదు, దేశవ్యాప్తంగా ఇదొక కల్చర్ మళ్ళీ మర్చిపోయాను. అసలు ఆడలేదు మగలేదు దీంట్లో. ఇంకా గతంలో ఓకే ఎక్కడెక్కడెక్కడైనా కొన్ని మహానగరాల్లో ఇలాంటి కొన్ని మా బెంగళూరు, హైదరాబాదు ఇలాంటి నగరాల్లో మాత్రం, ఢిల్లీ ఇలాంటి నగరాల్లో మాత్రమే కొంచెం ఆడవాళ్ళు ఈ విధంగా పబ్ కల్చరు ఇదే విధంగా మందు తాగటం అనేది ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, లేదంటే ఎక్కడ సినిమాల్లో సీరియల్ చూసేవాళ్ళు. ఇప్పుడు సగటున దానికి సంబంధించినట్టు సర్వే చేస్తే ఏమాత్రం కూడా తగ్గట్లేదు. వీళ్ళు కూడా పోటీగానే యువత ఆడపిల్లలు కూడా బాగానే అలవాటు అయిపోయారు. ఈసారి కూడా దానికి సంబంధించిన అనేక దృశ్యాలు బయటకు వచ్చినాయి, ఏ విధంగా ఫుల్గా తాగారనేది. సరే ఏదో ఒకటైతే హైదరాబాద్లో ఇలాగే ఫుల్గా తాగి తిని చివరికి ఎక్కువైపోయి అన్కాన్షియల్ అయిపోయి బ్రీతింగ్ ఆడక నేను ఒకతను చనిపోవడం కూడా జరిగింది. 30 ఏళ్ల కుర్రోడు హైదరాబాద్లో, అది కూడా జరిగింది విషాదం. ఈ విధంగా చూస్తే ఎక్కడిక్కడ ఆడామగా తేడా లేదు, దేశవ్యాప్తంగా మాత్రం భారీగా తాగారు. ఇది చూడండి, ఇది గురుగావ్లో చేసిన సంఘటన, ఇది హైదరాబాద్ కాదులేండి. ఇది గురుగావ్లో తప్పదాగి రోడ్డు మీద దొర్లుతున్న యువకుడిని లేపడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు. ఇది గురుగావ్లో. సో నిన్న హైదరాబాద్ కూడా జరిగింది. కుర్రాడైతే ఫుల్గా తాగేసి బండి తాళం తీసుకున్న పోలీసుల మీద రెచ్చిపోయి హల్చల్ చేసి చివరికి తన తలని తన గోడకేసి బాదుకొని, అప్పటికి పోలీసులు తాళం ఇవ్వకపోతే ఆ పోలీసుల కాళ్ళు పట్టుకొని ఏడ్చి తాళం ఇవ్వండి లేకపోతే నేను చచ్చిపోతాను వాళ్ళని బెదిరించి ఏదో రకరకాల హంగామా చేశాడు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అలాంటి ఎన్నో ఉన్నాయి, కేవలం తాళం సంబంధించిననే కాదు. ఇక రకరకాల పోలీసుల మీద ఒకసారిగా బండి దిగి వాళ్ళ మీద సీరియస్ అవ్వటం, ఇంకా కొంచెం విఐపీలు పిల్లలు, వాళ్ళ పిల్లలు అయితే నేనెవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా అని చెప్పి పోలీసుల మీద ఎగట్టడం, ఇలాంటి జరుగుతాయని చెప్పేసి సజ్జనార్ ముందుగానే హెచ్చరించాడు. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చిక్కితే దయచేసి మా నాన్న ఎవరు అని చెప్పి మాత్రం అడగొద్దు, ఇంకా పనిష్మెంట్ ఓవర్గా ఉన్నది అని చెప్పి అంత హెచ్చరించినప్పుడు కూడా నిజంగానే వాళ్ళ నాన్నెవరో వాళ్ళకే తెలియకుండా చాలామంది ఈ విధంగా మా నాన్నెవరో తెలుసా, అలా తెలుసా, ఇలా తెలుసా అని చెప్పి నిన్న కొన్ని వీడియోలు చూసాం. ఏదైతే వివిఐపి పిల్లలు అయితే మరి అసలు పోలీసుని ఏ విధంగా ఏమాత్రం క్రైమ్ అంటే పోలీసులు అంటే వ్యవస్థ అంటే భయం లేకుండా ఏ విధంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారో మనం చూసాం. దానికి సంబంధించి అంటే యాక్చువల్గా లోపల ఇంకొకళ్ళు ఉన్నప్పుడు అదేవిధంగా మాట్లాడతారు, ఇంకొంచెం వాళ్ళకు దాంతోపాటు అధికారం ఆ బలం అవి తోడయ్యేటప్పటికీ ఇంకొంచెం డిఫరెంట్గానే మాట్లాడతారు సహజంగా. అవి దాని అధికారం అహంకారం కొంచెం తగ్గించాలంటే బాధ్యత పోలీసుల చేతులు ఉన్నది కాబట్టి సరే తర్వాత వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా భారీ స్థాయిలో యువత తాగటం అనేది ఊగటం అనేది మహానగరాల్లో దేశవ్యాప్తంగా ఈ విధంగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలకటం అనేది సరే ఇక వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం. తర్వాత ఇక ఈ సిగరెట్ల విషయానికి వద్దాం. ఈ సిగరెట్ల విషయానికి వస్తే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి 18 రూపాయలు ఉన్నటువంటి సిగరెట్ని భవిష్యత్తులో దాదాపుగా 72 రూపాయలు చేసేటువంటి బిల్లుని కేంద్రం పెట్టబోతుంది. ఎందుకంటే ఈ సిగరెట్ల వల్ల ఎంతటి ప్రమాదం ఆరోగ్యానికి అనేది మనం చూస్తూ ఉంటాం. సహజంగా సిగరెట్ పెట్టి మీదే దానికి సంబంధించినటువంటి సిగరెట్ ఎంత డేంజరు, తాగితే ప్రమాదము అని చెప్పి సిగరెట్ మీదే దానికి సంబంధించిన బొమ్మలు, అది ఏమాత్రం క్యాన్సర్ దారితీస్తాయి, ఎంత భయంకరమైన క్యాన్సర్లు ఉంటాయి అనే విషయంలో ఎప్పటికప్పుడు ఆ సిగరెట్ బొమ్మలతో పాటు అనేక రకమైనటువంటి డిజిటల్ మీడియా రూపంలో అనేక రకాలుగా తెలియజేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఆ సిగరెట్ పెట్టి మీదే ఉన్నది, తాగకూడదని, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని. అయినప్పటికీ కూడా ఎన్నో చెప్తున్నప్పటికి కూడా ఏమాత్రం తగ్గట్లేదు, తాగేవాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. కాబట్టి దీన్ని తగ్గించాలంటే పొగాకు సంబంధించినటువంటి తగ్గించాలంటే ఏం చేయాలని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే, ఇలా ఎన్నో చేస్తున్నప్పటికి కూడా ఈ పొగాకు తాగే వాళ్ళ సంఖ్య తగ్గట్లేదు కాబట్టి, పొగాకు ఎవరు దూరం అవ్వట్లేదు కాబట్టి రేటుని ఇన్నింతలు పెంచితే అప్పుడన్నా ఏమన్నా సిగరెట్ తాగే వాళ్ళు తగ్గుతారని ప్రభుత్వం ఒక బిల్లుని తీసుకురావుతుంది త్వరలో. తొందరగా 40% GST అదనపు సుంకం. అంటే ఈ 40% GST ఏమైందంటే ఇప్పుడున్నటువంటి 18 రూపాయల సిగరెట్ భవిష్యత్తులో అతి తొందరలో 72 రూపాయలు కాబోతుంది. అప్పుడన్నా సరే రేటుని బట్టి తాగటం తగ్గిస్తారు, అంటే వదులుకోవటం అనేది జరగదు. కాకపోతే ఒక రోజు 10 సిగరెట్లు తాగేవాడు దాదాపు సుమారుగా వేసుకుంటే ఈ విధంగా పెంచినందువల్ల 1-2తో సరిపెట్టుకుంటాడేమో ఆ విధంగా అని చెప్పి వాళ్ళు అన్నారు. కొంతమంది విశ్లేషకులు అన్నారు దీనివల్ల భారీ స్థాయిలో స్మగ్లింగ్లు జరుగుతాయి, భారీ స్థాయిలో బ్లాక్ మార్కెట్ జరిగిద్ది ఈ విధంగా రేటు పెంచడం వల్ల అనేది కొంతమంది అభిప్రాయం. సరే అభిప్రాయం ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే భవిష్యత్తులో దీనికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి అమలు,
పాన్ మసాలాల ధరలుగా భారీగా, బీడీలపై మాత్రం 18% జీఎస్టీ. బీడీలు అంటే దాదాపు దిగువ మధ్య తరగతి వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు తాగుతారు కాబట్టి వాళ్ళకేమో 18% జీఎస్టీ. ఇంకా ఈ సిగరెట్ తాగే వాళ్ళ కోసం అయితే మాత్రం భవిష్యత్తులో భారీ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి జీఎస్టీ పెంచబోతున్నారు. దానిని బట్టైనా కొంచెం పొగాకు తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిద్దని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఒక వంతు ఇంకో వంతు ప్రయత్నం చేస్తూ ఉంది. చూద్దాం దీనికి సంబంధించి ఈ సిగరెట్ ఇప్పటికన్నా పొగాకు తాగే వాళ్ళు సంఖ్య తగ్గిద్దాం. ఎందుకంటే ఇది సరే అంటే మందుని ఎంకరేజ్ చేయడం అని కాదు, దాంతోపాటు పోల్చుకుంటే ఇదొక భారీ రకమైనటువంటి ఆరోగ్యానికి దెబ్బతీసేటువంటి ఆయుధం అనమాట. ఇది మొత్తం అన్ని రకాలుగా అన్ని ఆర్గానిక్స్, హెడేక్, ఇది లంగ్ క్యాన్సర్లు ఈ విధంగా ఎన్నో చూస్తుంటాం. మనం మూవీస్ చూసేటప్పుడు కూడా సినిమా ప్రదర్శించే ముందు పర్టికులర్గా దీని గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి ప్రజలు ఎంత అసహించుకుంటున్నా, చూడటానికి జుగుప్సాకరంగా ఉన్న సినిమా చూడటానికి ముందు ఆ ట్రైలర్ వచ్చిన సేపు తలనొప్పిగా భావించినప్పటికీ కూడా ప్రభుత్వం బాధ్యతగా దీనికి సంబంధించిన పొగాకు తాగే వాళ్ళ సంఖ్య తగ్గించాలని వాళ్ళ మానవ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ పొగాకు తాగేవాడి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. సిగరెట్లు తాగేవాళ్ళు ఎక్కువైపోయారు. దీంట్లో కూడా ఆడవాళ్ళు కూడా పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువైపోయారు తాగేవాళ్ళ సంఖ్య. అయితే ఎక్కడ ఈ వాస్తవం చూసుకుంటే పురుషుల కంటే మహిళలకే ఇంకా ఎక్కువ నష్టం ఈ సిగరెట్ తాగే విషయంలో. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎంత రియలైజ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా మెల్లిగా ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత మహిళల్లో కూడా సిగరెట్లు తాగే సంఖ్య ఎక్కువైపోయింది. సహజంగానే మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని మెట్రోపాలిటన్ సిటీ సంబంధించిన ఏరియాల్లో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం సంబంధించినటువంటి. ఏదైనప్పటికీ కూడా ఈ పొగాకు అనేది ఎంత హానికరం అనేది, ఏ విధంగా క్యాన్సర్ దారి తీసిద్ది అనేది, ఏ విధంగా లోపల ఉన్నటువంటి ప్రతి ఆర్గానికి ఏ విధంగా డ్యామేజ్ చేసిద్ది అనేది, దానికి సంబంధించినటువంటి విషయాలు అనేక విషయాలు యువత ఎందుకు ఇటీవలి కాలంలో ఏవిఎం సంబంధించినటువంటి ఈ ట్రీట్మెంట్లు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి సంతానోత్పత్తి విషయాలు కూడా ఎందుకు తగ్గిపోతున్నారనే విషయంలో కానివ్వండి, ఇలా అనేక సర్వేలు చేస్తే ప్రధాన కారణం ధూమపానం వల్లే యువత అనేది అన్ని రకాలుగా డ్యామేజ్ అవుతున్నారు. కేవలం క్యాన్సర్ బారిన పట్టమే కాదు, అది తొందరగా వాళ్ళు ధూమపానం తీసుకోవటం వల్ల తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనబడటం, వాళ్ళకి హెయిర్ లాస్ అవ్వటం, అదేవిధంగా సంతానోత్పత్తి తగ్గటం, ఇలా అనేక రకాలుగా దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఏంటంటే యువతకి మద్యము, ధూమపానం, ఈ రెండు కారణాలతోనే యువత చాలా తొందరగా వాళ్ళు గతంలో చూసుకుంటే ఒకప్పుడు దాదాపు వృద్ధాప్యం రావాలంటే 50-60 దాటిన తర్వాత కానీ వృద్ధాప్య ఛాయలు ఒంటి మీద కనబడవు. దానికి సంబంధించినటువంటి వృద్ధాప్యం సంబంధించినటువంటి వ్యక్తులుగా పరిగణించబడేవాళ్ళు. ఇప్పుడు పోను దాదాపు 30-40 ఏళ్ల వయసులోనే ఈ మద్యము, సిగరెట్లే బానిసైపోయి చాలామంది సొసైటీలో 10 మంది ఉంటే 10 మందిలో 6 ఎక్కువగా హెయిర్ లాస్తో బట్టతలతో కనబడతా ఉంటారు. దానికి కారణంలో ప్రధాన కారణం ఇవే. తర్వాత దానికి సంబంధించినటువంటి ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈ సంబంధించినటువంటి సంతానోత్పత్తి సమస్యలకు సంబంధించిన విషయంలో దానికి సంబంధించిన హాస్పిటల్స్లో పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువైపోయారు. దీనికి ప్రధాన కారణం కూడా ఇలాంటిది ఒక కారణం కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే మద్యము, ఈ సిగరెట్ల ధూమపానం వల్ల కూడా సంతానోత్పత్తి సమస్యలు, ఇక రకరకాల వాళ్ళకి సంబంధించినటువంటి క్రోమోజోముల సంఖ్య తగ్గటం, ఇవన్నీ కారణం ఏంటంటే దీనికి సంబంధించింది. అదేవిధంగా ఈ మహిళలు తీసుకోవటం వల్ల కూడా ప్రమాదం ఏంటంటే కడుపులో తల్లి కడుపున ఉండగానే కడుపుతున్న తల్లికి ఈ విధంగా ధూమపానం, మద్యం సేవించడం వల్ల అనేక రకాలైన దుష్పరిణామాలు, దా ప్రభావం పిల్లల మీద పడటం, అంగవైకల్యంగా పిల్లలు పట్టడం, అదేవిధంగా తక్కువ సమయంలోనే అబార్షన్లు అవ్వటం, ఈ విధంగా అనేక పరిణామాలు దారితీరిన ప్రధాన కారణం కూడా ఈ మద్యము, సిగరెట్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మద్యము, ఈ ధూమపానం అనేది ఒక దేశానికి ఎంత ప్రమాదకరం అంటే ఇది వాస్తవంగా రాష్ట్రాలకు ఆదాయం తెచ్చిపెడుతున్నప్పటికీ కూడా, దాని మీదే ప్రభుత్వాలు నడుస్తున్నప్పటికీ కూడా, అవునన్నా కాదన్నా ఈ విధంగా దీని మీదే ఎంతో ఒక రెవెన్యూ జనరేట్ అవుతుంది అని ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ఒక దేశం సగం ఎక్కడ నాశనం అయిపోతుందంటే, యువతలో మంచి మంచి ఆలోచనలు ఎక్కడ చచ్చిపోతున్నాయంటే, దేశం ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది, అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు ఉండలేకపోతుందంటే, దీనికి మొదటిగా డ్యామేజ్ చేస్తున్న కారణం ఏంటంటే ఏంటంటే ఈ మద్యమం, తర్వాత పొగాకు, ఈ రెండింటి వల్లనే దాదాపుగా యువత అనేది దేశానికి ఉపయోగపడకుండా పోతున్నారు. ఉపయోగపడేటువంటి యువత అన్యాయంగా ఏదో ఒక చోట యాక్సిడెంట్ల రూపంలోనో, అనారోగ్య రూపంలోనో, ఒక మానసిక వేదన రూపంలోనో
ఎన్నో మంది చూస్తున్నాం రిహాబిలిటేషన్ సెంటర్స్. ఒకప్పుడు ఆ సెంటర్ అంటే ఏదో తెలియనటువంటి రోజులు మనం చూసాం. ఇవాళ రోజున అలాంటి సెంటర్లు పచ్చగా ఉన్నాయి, ఫుల్గా అయిపోయారు అక్కడ. ఇవన్నీ కూడా ఎందుకు? ఆ గతంలో కౌన్సిలింగ్ కేంద్రాలంటే అసలు అదేందో కూడా తెలియదు. ఎక్కువగా ఎక్కడో మనం ఫారెన్లో వింటూ ఉంటాం. అలాంటి కౌన్సిలింగ్ కేంద్రాలు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువైపోయినాయి కౌన్సిలింగ్. ఇవన్నీ ఎందుకంటే ఇదే ప్రధాన కారణం. దీనివల్లనే దేశానికి ఉపయోగపడే యువత, దేశానికి ఎంతో ఇంకా ముందు ముందు నడిపించాల్సినటువంటి యువత ప్రధానంగా ఈ విధంగా బలవటం అనేది ఒక రకంగా చాలా బాధపడాల్సిన విషయం. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఈ మద్యము ధూమపానం వల్ల ఎంతటి నష్టం జరుగుతుందంటే మీరు అనుకుంటారు కేవలం మా ఆరోగ్యం గుల్లవుతుందేమో, మా డబ్బులు గుల్లవుతున్నాయేమో, వీళ్ళకెందుకు అనుకుంటారేమో. కానీ కేవలం అదొక్కటే, మీ ఆరోగ్యము, మీ డబ్బు ఒక్కటే కాదు, మీ కుటుంబము, మీ చుట్టూ పరిసర ప్రాంతాలు, మీతో పాటు దేశము, వీటన్నిటికీ ఈ విధంగా ఎంత హాని చేస్తుందంటే ఈ మద్యం పొగాకు, దీనికి సంబంధించినటువంటి నష్టం అంతా ఇంత కాదు. ఇది క్రమేపీ భవిష్యత్తు తరాలకు కూడా నష్టం ఇదంతా కూడా. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఎందుకు నష్టం అంటే, మీరు దీంట్లో ఇవన్నీ సేవిస్తూ మీరు ఉన్నటువంటి జనరేషన్, మీరు ఏదైతే మీ కుటుంబాన్ని ఏదైతే పెంపొందిస్తున్నారో, మీ కుటుంబాన్ని ఏ విధంగా పెంచుతున్నారో, దానివల్ల భవిష్యత్తులో ఒక ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండరు పిల్లలు. వాళ్ళు పుష్టిగా ఆరోగ్యకరంగా ఎప్పుడైతే భూమి మీదకి వస్తారో వాళ్ళు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు భవిష్యత్తులో. వాళ్ళు ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉంటాయి, ఆరోగ్యకరమైనటువంటి దేశం యొక్క భవిష్యత్తు ఉపయోగపడతారు. మీరు ఎప్పుడైతే ఇలాంటి సేవిస్తూ మీరు భూమి మీదకి ఇంకో కొత్త తరాన్ని తీసుకొస్తారో, మీ పిల్లల్ని పుట్టిస్తారో, పిల్లల్ని తీసుకొస్తారో, వాళ్ళు కూడా అంగవైకల్యంగానో, ఏదో ఒక ఆర్గానిక్ లోపంగానో, ఏదో ఒక మానసిక రోగుల్లాగానో ఆ పిల్లలు పుడతారు. అదేవిధంగా వాళ్ళని కన్నప్పేగు ఆ ప్రేమతో పెంచుకోవటానికి వాళ్ళకి ఏదో ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆ అంగవైకల్యం పిల్లల్ని, ఆ మానసిక వేదన గురే పిల్లల్ని పెంచుకుంటూ ఇలా ఎంతోమంది దానికి సంబంధించినటువంటి పిల్లల్ని పెంచుకుంటా పోతారు. అది దేశానికి ఒక రకంగా దేశమే అంగవైకల్యంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది భవిష్యత్తులో. కాబట్టి ఈ విషయంలో మాత్రం యువత చాలా ఆలోచించాల్సిన విషయం అని క్లియర్గా అర్థమవుతోంది. అందుకే ప్రభుత్వం కూడా ఈ మద్యపాన విషయంలో అయితే భారీగా సుంకాలు పెంచడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా అవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి అమలు కాబోతున్న వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ మరిన్ని వార్తలు ప్రముఖ విశ్లేషకుల దగ్గర తెలుసుకునే ముందు మనం ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.